తూర్పుగోదావరి జిల్లాలో ఒక అందమైన గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, 12,000 మంది జనాభా, పల్లెటూరి వాతావరణం, వ్యవసాయం, పాడి పరిశ్రమలతో జీవనం సాగిస్తున్న ఆ గ్రామ ప్రజలకు పారిశ్రామిక అభివృద్ధి వారి పాలట శాపంగా మారింది. క్యాన్సర్ మహమ్మారి ఆ గ్రామ ప్రజలను, వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల కంటే ఆ గ్రామంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు 6% కంటే అధికంగా ఉంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల గ్రామం, చుట్టూ పచ్చటి పొలాలు, 12,000 మంది జనాభా. అయితే ప్రస్తుతం ఈ గ్రామం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా సగటున నమోదయ్యే క్యాన్సర్ కేసుల కన్నా ఈ గ్రామంలో 6% అధికంగా నమోదవడమే ఇప్పుడు ఈ గ్రామం ప్రజల పాలిట శాపంగా మారింది. రాజకీయ కోణమా, పారిశ్రామిక అభివృద్ధే ఈ గ్రామానికి శాపమా అన్న దానిపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గత 2 ఏళ్లలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో బ్రెయిన్, దవడ, బోన్ క్యాన్సర్ సోకి 25 మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారు. కాయకష్టం చేసుకుని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు క్యాన్సర్ మహమ్మారి సోకి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేక కాలం వెళ్లదీస్తున్నారు. క్యాన్సర్ బాధితుల సమాచారం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సాక్షిగా సమస్యలు లేవనెత్తి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బలభద్రాపురంలో ఏ ఇంటి తలుపు తట్టినా క్యాన్సర్ కారకంగా ఆర్థికంగా చితికిపోయి భర్తను కోల్పోయి ఒకరు, భార్యను కోల్పోయి ఒకరు, తండ్రిని కోల్పోయి ఒకరు బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడే వాళ్లు క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితమయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యం చేయించుకుంటూ ఏ పనులు చేయలేక బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బలభద్రపురం విషయం మనకి హానరబుల్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఇక్కడ ఈ ప్లేస్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, దీని మీద ప్రభుత్వం వారు స్పందించాలి, ఇక్కడ వైద్య సదుపాయాలు కొంచెం ఎక్కువగా ఇక్కడ చేయవలసింది అవసరం ఉంది అని చెప్పి మనకి హానరబుల్ ఎమ్మెల్యే గారు మనకి అసెంబ్లీలో చెప్పిన నెక్స్ట్ రోజు ఉదయమే మేము అక్కడ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందండి ఇమీడియట్గా. సో మనకి అక్కడ ఫస్ట్ రోజు ఇనీషియల్గా మనము ఒక 31 టీమ్స్ని వేసుకుని ప్రతి టీంలోనూ కూడా ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్పీస్ అట్లాగే మెడికల్ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసుకుని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేయడం జరిగిందండి. మొదటి 2 రోజులు కూడా మనం సుమారుగా 8,800 మందిని మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి లేదా ఇతరత్ర ఏదన్నా వాళ్ళు కొద్దిగా ఎక్కువ కాలంగా బాధపడుతున్న సమస్యల గురించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందండి మొదటి 2 రోజులు. ఆ తర్వాత మనకి 3వ రోజు నుంచి కూడా మనకి జిఎస్ఎల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ గ్రామానికి రప్పించుకుని 3 రోజులు అక్కడ మనం స్పెషలిస్ట్ వైద్యుల్ని మనం అరేంజ్ చేసుకుని మనకి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్టులు, అలాగే జిఎస్ఎల్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్టులు, అలాగే మనకి వైజాగ్ హోమీ బాబా ఇన్స్టిట్యూట్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అక్కడికి వచ్చి మనకు అక్కడ వైద్య సేవలు అందించడం జరిగిందండి. బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు ఉండగా వీరిలో 25 మంది మృతి చెందగా 16 మంది బాధితులకు చికిత్స పూర్తయింది. వీరిలో 21 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యాధికారులు, కాకినాడ రంగనాయకమ్మ వైద్య కళాశాల బృందంతో బలభద్రపురం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి గ్రామంలో 2,500 కుటుంబాల్లో 8,530 మందిని పరీక్షించగా 38 మందిలో అనుమానిత క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లెక్కల ఆధారంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ జాతీయ, అంతర్జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువే అని ప్రకటించడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రకటనకు వ్యత్యాసం ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బలభద్రపుర గ్రామంలో క్యాన్సర్ వ్యాధి ఈ స్థాయిలో విజృంభించడానికి ప్రధాన కారణం ఈ గ్రాసిమ్ ఫ్యాక్టరీ అనే కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని జగన్ ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇది ఆదిత్య బిర్లా కంపెనీకి చెందిన ఒక సబ్ విభాగంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ ఫ్యాక్టరీని అయితే రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వివిధ రకాల కెమికల్స్ అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ ఇటు వాయు కాలుష్యం ద్వారా దీని ద్వారానే ఇటు గ్రామంలో ఈ క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇది బలభద్రపురానికి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఫ్యాక్టరీ ఉండడం జరిగింది. అయితే ఈ ఫ్యాక్టరీలోంచి వచ్చే వ్యర్థాలను రివర్స్ పంపింగ్ ద్వారా
భూమిలోకి పంపిస్తున్నారు అనే వాదన అయితే వినిపిస్తుంది. దానిపై కూడా ఇప్పటికే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వివిధ రకాల కోణాల్లో కూడా అధ్యయనం చేయడం జరిగింది. అయితే అధ్యయనం చేసినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి పరిమితికి మించి అయితే కాలుష్యం లేదని కూడా వారు రిపోర్ట్ ఇవ్వడంతో ఇటు పలు అనుమానాలకు అయితే దారితీస్తుంది. ప్రస్తుతం ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీ చుట్టూ కూడా ఇటు ఈ క్యాన్సర్కి సంబంధించిన కేసులు వివాదాలంతా కూడా ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీ చుట్టూ అయితే తిరుగుతున్నాయి. దీంట్లో రాజకీయ కోణం ఉందా, లేదా వాస్తవంగా ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ ఇటు కెమికల్ పొల్యూషన్ వల్లే కూడా ఈ క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అన్న వాదన అయితే వినిపిస్తుంది. బలభద్రపురానికి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా మరియు వాయు నీటి కాలుష్యం నుండి ఈ స్థాయిలో క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఒక కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా బలభద్రపురం గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరిన్ డెరివేటెడ్ కెమికల్స్, క్లోరోమిథేన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫ్లోర్ కార్బన్ వంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి చేస్తోంది. అధికారులు ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పర్యావరణ పరిధిలో 10 స్టేషన్స్ లో 24 గంటల గాలి నాణ్యతను పరిశీలిస్తే PM10 గాఢత 45.3 నుంచి 81.7 మధ్య ఉంది. PM2.5 గాఢత 29.4 నుంచి 49.2 మధ్య ఉంది. SV2 5.2 నుంచి 12.1 మధ్య ఉంది. NO2 10.2 నుంచి 25.3 మధ్య, CO 0.82 నమోదైనట్లు తాజా PCB లెక్కలు మునుపటి కంటే సమస్య తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం, ఆయన ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, వెంటనే రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని రకరకాలైనటువంటి ప్రకటనలు చేయడం జరిగిందండి. మొదట అయితే 6 కేసులు ఉన్నాయని చెప్పి, తర్వాత 32 కేసులు ఉన్నాయని చెప్పి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను గందరగోళంలో పెట్టేసిందండి ఆరోగ్య శాఖ. మరి ఇది ఏ రకంగా ఈ స్టేట్మెంట్లు ఇచ్చారని అంటే, కేవలం క్యాన్సర్ ఆరోగ్యశ్రీలో చేయించుకున్న వ్యక్తుల డేటా మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. అంతేకాక గ్రామంలో చాలామంది డబ్బున్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళి వైద్యం చేయించుకుని వచ్చి ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి వారి మరణాలన్నీ కూడా గ్రామ పంచాయతీలో సహజ మరణాలుగానే నమోదైనవి తప్పితే క్యాన్సర్ మరణాలుగా ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. మరి వీరు క్యాన్సర్ మరణాలుగా నమోదు అవ్వలేదు కాబట్టి అది సహజ మరణాలని చెప్పి మరి వైద్య ఆరోగ్య శాఖ, మరి మేమైతే క్యాన్సర్ బారిన పడి మరణించారని చెప్పి మేము చెప్పడం జరిగింది. స్థానిక పరిశ్రమలు రివర్స్ పంపింగ్ తో వ్యర్థ జలాలను భూమిలోకి మళ్లీ పంపడం వల్లే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి అనేది స్థానికుల మరో ఆరోపణ. మరోవైపు వ్యర్థ జలాల నిర్వహణ నిబంధనల ప్రకారమే సాగుతోందని PCB అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల కాలుష్యంలోని క్యాన్సర్ కారకాలు వంటి రసాయన పదార్థాలు ఉంటాయని, PM10, PM2.5 లాంటి పరీక్షలే కాకుండా అధునాతన టెక్నాలజీతో ప్రత్యేక బృందాలతో అధ్యయనం చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదని విశ్లేషకులు చెబుతున్నారు. అదే మా ఆయన గారండి క్యాన్సర్ వచ్చి చనిపోయిన సేకరిస్తానండి. నాకు కూడా లోన్ క్యాన్సర్ అండి. మరి డబ్బు హాస్పిటల్కి చూపించుకున్నాం. ఇది 3వ సంవత్సరం, 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం వచ్చిందండి. మరి మాకు ఏ సాయం లేదండి బాబు. మరి మేము అమ్మ కూలి పని చేసుకుని వాళ్ళు కూలి పనికి వెళ్తే పట్టేస్తాం, లేకపోతే లేదన్నట్టు ఉందండి బాబు. మరి మాకు అలాగ ఉంటుందండి. మరి అలాగ ఆరోగ్యం బాగోట్లేదండి. అలాగా లేచి అలాగ కొంచెం అది ఇది తిని అలాగే కూర్చొని ఉండవలసి వస్తుందండి. ఏ పని కూడా మేము చేసుకోలేకపోతున్నానండి. అలా మందులు వేసుకుని అలాగ ఉంటామేనండి నా పని అన్నట్టు ఉందండి బాబు. మాకే సాయం కూడా లేదండి. మరి మీ వల్ల ఏదన్నా సాయం చూపిస్తారండి. మరి మేము అడుక్కుంటున్నామండి. వస్తుంది ఏంటన్నది కూడా మాకే తెలుస్తలేదండి. మరి అధికారులు వచ్చారండి, మరి ఇలాగని చెప్పారండి. చెప్తే మరి ఇలాగ మాకు దేనికోసం వస్తుందంటే మరి మంచినీళ్ళు కూడా తాగొద్దని అంటున్నారండి. మరి మంచినీళ్ళు తాగకపోతే మరి ఎలా బతకాలండి? మరి మరి అలాంటి మనిషికి ఎవరు తెస్తారండి? మరి అలాగే మరి కమ్మను అడుక్కోవాలి కదండి. ఆ మంచినీళ్ళు అయినా కుళాయి వాటర్ అండి తాగుతున్నామండి. మరి నాకు ఎవరో తెచ్చేవారు కూడా లేరండి మంచినీళ్ళు కూడా. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే బలభద్రపురం గ్రామంలో పలు చోట్ల నీటి శాంపిల్స్ ను సేకరించింది. భూగర్భ జలాల్లో ఏ తరహా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయో అన్న దానిపై నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం బలభద్రపురంలో పర్యటించి పలు నమూనాలు సేకరించింది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏదేమైనా తమ గ్రామాన్ని ఈ విపత్తు నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జిల్లా వైద్య అధికారులు చెప్తున్న లెక్కలకు ఇటు స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న లెక్కలకు ఎక్కడ పొంతన లేదనే భావన అయితే కలుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు బలభద్రపురం గ్రామంలో వివిధ రకాల క్యాన్సర్ బారిన పడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎందువల్ల వస్తుందో ఈ క్యాన్సర్ అన్న దానిపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇటు పర్యావరణ అధికారులు కానీ ఇటు జిల్లా వైద్య అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ని టెస్ట్ చేసినా కూడా ఎక్కడా కూడా అన్ని నార్మల్ వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. దీనిపై అయితే ఎందువల్ల ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి అన్న దానిపై కూడా ఇంకా పూర్తిగా ఎక్కడా సమాచారం లేకపోవడంతో గ్రామస్తులు అయితే కనుక కొంతమంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఉత్తమం అన్న దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏదైనా కూడా వైద్య అధికారులు కానీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలను అధ్యయనం చేసి దానికి పరిష్కారం చూపించాలని కూడా ఇప్పటికే గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, బలభద్రపురం.